పొజిషన్‌లో ఉంది. అది అయిపోని. పవన్‌ది, చిరంజీవిది ఇంకొక 3 నేమ్స్ ఉన్నాయి. వీళ్ళందరిని కొంచెం లాగిచ్చేద్దాం. కొంచెం హ్మ్. యాక్టివ్‌గా ఉంటే. ఓకే. చిరంజీవి మీరు కొంచెం యాక్టివ్‌గా ఉంటే మేము లాగిచ్చేద్దాం. కోర్స్ అయిపోయే లోపల మేము సెట్ చేసేద్దాం. ఓకే. లాస్ట్ క్యాలెండర్ వరకు అయిపోయింది కదా! ఎనీవన్ హ్యావ్ ఎనీ ఐడియా? క్యాలెండర్? నో డౌట్ రైట్? ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? సో, మీరు కావాలనుకుంటే రియల్ టైమ్‌లో క్యాలెండర్ మనం చేయము. కానీ మీరు ఇక్కడ చేయండి. ప్రాక్టీస్ అవుతది. ఒకవేళ వద్దనుకుంటే ఎగ్జిస్టింగ్ క్యాలెండర్ తీసుకోండి. ఎగ్జిస్టింగ్ క్యాలెండర్ అనేది చూపిస్తాను చూడండి. కానీ మాక్సిమం మీరు క్యాలెండర్ చేయండి. ఓకే. ఇది ఫినాన్షియల్ వర్క్ అని చెప్పి మీరు సైలెంట్ అయిపోవద్దు. ఏమన్నా లూప్‌లు ఉంటే చెప్పండి. అభి నువ్వు కూడా అయిపోయిందా క్యాలెండర్? భరత్, దినేష్, రజా, సురేష్ మీరందరూ క్యాలెండర్ అయిపోయిన వాళ్ళంతా పెట్టేయండి. ఏ రజాక్ మాట్లాడు. ఓకే. మీరు జస్ట్ మైండ్‌లో పెట్టుకోండి. క్యాలెండర్ కూడా మన వర్క్ కాదు, అది ఫినాన్షియల్ వర్క్. సో, జస్ట్ అదే ఎగ్జిస్టింగ్ క్యాలెండర్ కావాలంటే ఎగ్జిస్టింగ్ క్యాలెండర్‌ని తీసుకోండి మీరు. కరెన్సీ కావాలన్నా మీరు ఎగ్జిస్టింగ్ కరెన్సీ అనేది తీసుకోవచ్చు. అది కూడా ఫినాన్షియల్ వర్కే. కానీ నేను ఇక్కడ చేసి చూపిస్తాను. సో, అందరిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉన్న నేర్చుకోండి. కానీ యూజ్ అవుతది కంపల్సరీ. మనము ఈ క్యాలెండర్ క్రియేషను, లొకేషన్ మందే. ఏమంటారు కరెన్సీ లొకేషన్ ఈ కరెంట్ లేదు. ఇయన్నీ మనకి మెటీరియల్‌లో ఉంటది కదా! స్టెప్ బై స్టెప్. అవును ఇస్తారు. ఎక్సెల్ ఫ్యూచర్ ఇస్తారు. ప్రాస్పెక్ట్. దాన్ని బీఆర్ అనే డాక్యుమెంట్ అంటారు. ఓకే. డన్. అట్ట కాదు మాము ప్రాక్టీస్‌కి. ప్రాక్టీస్‌కి ఏమి నువ్వు ఇష్టం. నీ ఇష్టం వచ్చింది నువ్వు పెట్టుకోవచ్చు. అట్ట కాదు మాము మన దగ్గర మెటీరియల్ ఉంది కదా! మెటీరియల్‌లో ఉంటాయా స్టెప్స్ అంటున్నా. ఉంటాది. ఉంటాయి. ఓకే. అయితే ప్రాబ్లమ్ లేదు. అందుకని. మెటీరియల్ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎవరెవరు చూసారు మెటీరియల్? రజాకు, అభి ఎంతమంది చూసినారు మెటీరియల్? శైలజ మెటీరియల్ మీకు స్టెప్ టు స్టెప్ ఉంటుంది సుదర్శన్, ఇబ్బంది లేదు. అదుంటే మనకి ప్రాక్టీస్‌కి ఈజీ అవుతది మాము. నేను ఇంకా అదే. ఇన్‌స్టాల్ చేసుకోలే కదా! అదే. ఈరోజు ఒక 10 మెటీరియల్ చేస్తాను. మొన్న కొందరు తీసుకెళ్ళిపోయినారు. BT17 ఏది మంది? ఎంఎస్. MS9 కారా? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీలో అయితే నీ ఫినాన్స్ వాడు, HRMS అందరూ ఉంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ వాడు ఇక్కడ ఉండరు కదా! సో, అందుకని మల్టీ టాస్క్ చేసి చూపించారు మీకు. అదే మనం వాళ్ళు లేరని సైలెంట్‌గా ఉంటే మన ప్రాజెక్ట్ సక్సెస్ కాదు. ఒక కొత్తగా ప్రాజెక్ట్ తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం దాన్ని. ఓకే. సో, I think calendar is completed. Once its calendar is completed, what is the next? క్యాలెండర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకేం చెప్పుకున్నాం మనం? బిజినెస్ గ్రూప్ కంప్లీటెడ్. బిజినెస్ గ్రూప్ కూడా కంప్లీట్ అయిందా? స్టార్ట్ ఆఫ్ అకౌంట్స్ చెప్పుకోవాలి. స్టార్ట్ ఆఫ్ అకౌంట్ చెప్పుకోవాలా? లెడ్జర్ ఏమో ఉన్నాయి కదా. బిజినెస్ గ్రూప్ కంప్లీట్ అయింది కదా. బిజినెస్ గ్రూప్ ఏమో రిక్వైర్డ్? కరెన్సీ, లొకేషన్ అయిపోయింది. క్యాలెండర్ కంప్లీట్. ఓకే. డిఫరెంట్ లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు మనం. ఓకే. డిఫరెంట్ లెడ్జర్కి ఏం అవసరం అవుతాయి? డిఫరెంట్ లెడ్జర్ మీరు ఇంకా కావాలంటే ఇంక ఒక BT17 OSC. ఫస్ట్ ఏం చేసినాం మీరు చెప్పండి. ఇక్కడ స్ట్రక్చర్ ప్రకారం వచ్చాం. ఫస్ట్ ఏం చేసినాం? యూజర్ క్రియేట్ చేసినాం. స్టెప్ 1 ఏం చేసినాం? యూజర్ క్రియేట్ చేసినాం. వాట్ ఈస్ ది యూజర్? MB9 కార్. యూజర్ ఈజ్ నథింగ్ బట్ కార్, కంపెనీ నేమ్, అంతే కదా. సెకండ్ స్టెప్ ఏం చేసినాము? క్రియేట్ ద రెస్పాన్సిబిలిటీ. గుడ్, వెరీ గుడ్. ఎవరు? మనీ క్రియేట్ ద రెస్పాన్సిబిలిటీస్. ఏం రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేసినాం ఇక్కడ? HRMS, జనరల్ లెడ్జర్, పర్చేసింగ్, ఆర్డర్ మేనేజ్మెంట్. సో మనకు కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ డిపార్ట్మెంట్స్ అన్ని మన లోకల్ ఏమంటారు లాంగ్వేజ్లో డిపార్ట్మెంట్స్ ఉంటాము. ఓరాకల్ ఫాంటైమ్లో
రెస్పాన్సిబిలిటీస్ ఉంటాం. ఓకే, మళ్ళీ ఏం చేసినాము? Assign responsibility. అర్థమవుతుందా ఎట్లా చెప్పడం వల్ల రెడ్డమ్మా? Yes, sir. Add the responsibility to the or assign the responsibility to the user. Add or assign the Fine. response to the user. Clear, right? సో ఇక్కడ ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం, మీకు ఒక ఐడియా వస్తుంది కదా. ఈ స్టెప్స్ ఇటు చెప్పుకుంటూ పోయి ఇంకొక ఎక్సెల్ మెయింటైన్ చేద్దాం. ఇది బాగుంటుంది కదా మీకు ఫ్లో. ఒకవేళ ఎవరైనా అడిగినారు అనుకో, వాట్ ఆర్ ద సెటప్స్ ఫర్ ది మల్టీ అడిగినారు అనుకో, యూజర్ క్రియేషన్, క్రియేట్ ద రెస్పాన్సిబిలిటీస్, యాడ్ ద ఆర్ అసైన్ ద రెస్పాన్సిబిలిటీ ది యూజర్, అట్లా. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాం? ఇంకా బిజినెస్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఇది కూడా అయిపోయిందా? వాట్ ఇస్ ద బిజినెస్ గ్రూప్ అంది? MS9 car business. ఏంది? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది బిజినెస్ గ్రూప్? ఇట్ ఇస్ ద మెయిన్ బ్రాంచ్, రైట్? సో హెచ్ఆర్ పేరోల్ కానీ అన్నీ ఎక్కడ జరుగుతాయి? Business group లోనే సార్. పేరోల్స్ కానీ మొత్తం వాళ్ళ శాలరీస్ కానీ హెడ్ బ్రాంచ్. బిజినెస్ గ్రూప్ ఇస్ నథింగ్ బట్ హెడ్ బ్రాంచ్. ఓకే, వాట్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్ రిక్వైర్డ్ బిజినెస్ గ్రూప్ కు? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది ప్రీ రిక్విజిట్స్? ఎనీవన్ కెన్ టెల్ మీ? ప్రీ రిక్విజిట్స్ ఇస్ నథింగ్ బట్ ఒక పని కంప్లీట్ చేయాలి. ఎగ్జాంపుల్ కు ఒక టీ తయారు చేయాలి. మనం ఒక టీ తయారు చేయాలంటే వాట్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్? షుగర్ కావాలా? Tea powder, milk. టీ పౌడర్ Milk, కావాలి, sugar, కావాలి, etc. హాట్ వాటర్ కావాలి, స్టవ్ కావాలి, ఎన్ని ఇట్స్ కావాలి ప్రీ రిక్విజిట్స్. ఫైనల్గా అవుట్పుట్ ఏంది? టీ. అంతే కదా. సో మనం అన్నిటిని కలిపి ఏమంటాము? అన్నిటిని పేరు అన్నాం కదా, జస్ట్ టీనో కాఫీనో అంటాం. ఇలాగే బిజినెస్ గ్రూప్, ఇట్ ఈస్ అవుట్పుట్. ఇఫ్ వాంట్ కంప్లీట్ ద బిజినెస్ గ్రూప్, సమ్ ప్రీ రిక్విజిట్స్ ఇస్ రిక్వైర్డ్. వాట్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్? Location and currency. లొకేషన్, వెరీ గుడ్. లొకేషన్ అండ్ Currency. చిరంజీవి ఫాలో అవుతున్నావా? Yes, sir. ఓకే, లొకేషన్, కరెన్సీ. వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? లెడ్జర్. ఎవరి వర్క్ ఇది? డిఫైన్ ద లెడ్జర్. డిఫైన్ ద లెడ్జర్ కావాలంటే ఏం కావాలి మనకు? ప్రీ రిక్విజిట్స్ ఏం కావాలి? 4 చెప్పినాం. ఏం చెప్పినా? 4. ఇట్లా మీకు రివిజన్ చేయడంలో బాగుంటుంది. ఒకటి వచ్చి డిఫైన్ కరెన్సీ. కరెన్సీ 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 Currency calendar. ఇదంతా ఫైనాన్స్ వాళ్ళది. CAO సబ్ లెడ్జర్ Subledger ఆటో accounting method. క్యాలెండర్, Subledger accounting method. calendar, currency calendar, define accounting calendar. What is the meaning of the calendar, accounting calendar? Define chart of accounts. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? ఈ 5th స్టెప్లో ఉన్నాం. 5th స్టెప్లో ఏమైపోయింది? మంది కరెన్సీ అయిపోయింది, క్యాలెండర్ అయిపోయింది, అవునా? ఓకే, సో ఇది అయిపోయింది. 5th అయిపోతాను. ఏం చేయాలంటే అంటే మనము 6th స్టెప్ ఆపరేటింగ్ యూనిట్ చేయాలి. అంటే ఫినాన్స్ వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ ఎస్ఎంఓలు ఇన్వాల్వ్ అవుతారు. ఇక్కడ డిఫైన్ ఆపరేటింగ్ యూనిట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద ఆపరేటింగ్ యూనిట్? It is to define, it is to selling the item to the customer, receive the amount from the customer, purchase the item from the supplier. What is the next? Pay the amount to the supplier. Pay the amount to the supplier. చూడండి మనీ ఎట్లా ఉన్నాడు ఫామ్లో. పే ద అమౌంట్ టు ది సప్లయర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కరెన్సీ అయిపోయింది, క్యాలెండర్ అయిపోయింది, అకౌంటింగ్ క్యాలెండర్ చేయాలి. ఇప్పుడు బిజినెస్ గ్రూప్ అయిపోయింది. సో క్యాలెండర్ అంటే ఏం చేస్తాం మేడం? మనం చెప్పినాం ఇక్కడ క్యాలెండర్ ఏం చెప్పుకున్నాం మనం? ఇట్ ఈస్ ద బిజినెస్ క్యాలెండర్ అండ్ ఇట్ ఈస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్. ఇన్ దిస్ కేస్ యూ డిఫైన్ ద నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఫర్ ఇయర్. ఒక సంవత్సరానికి ఎన్ని మంత్స్ అనేది ఇక్కడ డిసైడ్ చేస్తాం, అవునా? సో నెక్స్ట్ కరెన్సీ క్యాలెండర్, చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇది తప్పు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, సబ్ లెడ్జర్ అకౌంటింగ్ మెథడ్. ఇది థర్డ్ అవుతుంది. సబ్ లెడ్జర్ అకౌంటింగ్ మెథడ్. సౌమ్య ఎన్నోమ్మా? ఎన్ని వీడియోలు ఉన్నావు సౌమ్య?
ప్రసన్న జాయిన్ కాల ఈరోజు. యోగి ఎన్ని వీడియోలు విన్నావు? అన్న అది ఒక 1-2 వీడియోస్ విన్నాను అన్న. అది అవునా? అవునన్నా. కొన్ని ఉంటే బాగుండు. చాలా అదే మంది అదే ఈరోజు మోస్ట్లీ కంప్లీట్ చేస్తాను అన్న ఆ వీడియోస్. ఇక్కడ వరకు క్లియర్ కదా నీకు? ఎన్ని వీడియోలో చెప్పినావు మనం లాస్ట్ టైము? అన్న దినేష్ జాయిన్ కాలేదే? ఓకే రైట్. ఈరోజు లిస్ట్ ఫైనల్ చేసేస్తాను. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. డిఫరెంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది మన సంబంధం లేని వర్క్ ఇది, కానీ ఇక్కడైతే మనం చేయాలి కంపల్సరీ. ఎన్ని చేయాలి ఇక్కడ? ఎన్ని చేయాలి? దర్ ఇస్ నో ఫినాన్స్ టీమ్. ఇక్కడ ఫినాన్స్ టీం లేదు కదా. ఫస్ట్ ఏం చేస్తామంటే డిఫరెంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ చేయాలంటే డిఫైన్ కంపెనీ చేస్తాము. విఎస్ అంటే వాల్యూ సెట్ అని ఈడ ఒకసారి రాసాను. ఓకే, కంపెనీ క్రియేట్ చేస్తాము, మళ్ళీ డిపార్ట్మెంట్ క్రియేట్ చేస్తాము. చూడండి, ఫినాన్స్ టాపిక్స్ కూడా ఎంత ఈజీగా చెప్తామంటే మనము డిపార్ట్మెంట్ క్రియేట్ చేస్తాము. ఓకే, కంపెనీ, డిపార్ట్మెంట్స్, నెక్స్ట్ అకౌంట్స్, డిఫరెంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. డిఫైన్ కంపెనీ, డిపార్ట్మెంట్, అకౌంట్. ఈ 3 క్రియేట్ చేస్తే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది క్లియర్ అవుతుంది. డిఫైన్ డిపార్ట్మెంట్స్ అంటే ఏం క్రియేట్ చేస్తాం? ఇంకా డిపార్ట్మెంట్స్ లేదా ఫస్ట్ ఏం చేస్తాం? కంపెనీ తీసుకుందాం. కంపెనీ, డిఫైన్ ద కంపెనీ. కంపెనీ అంటే ఏంది? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద కంపెనీ? మీ పదహారు బొంగరం కూడా పెట్టావా? నిశ్చితార్థ బొంగరం కూడా బ్యాంకులో ఏమనమ్మా మొత్తం ఎన్ని పెట్టావు? ఈ తర్వాత ముందు ఫస్ట్ ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే కంపెనీ వాల్యూ షీట్ క్రియేట్ చేయాలి, డిపార్ట్మెంట్ వాల్యూ షీట్ క్రియేట్ చేయాలి, అకౌంట్ వాల్యూ షీట్ డిఫైన్ చేయాలి. సో కంపెనీ వాల్యూ షీట్ ఎలా డిఫైన్ చేస్తామంటే, కానీ ఇది ప్రాక్టీస్ చేయండి, మీరు యూజ్ అవుతుంది. ఎప్పుడన్నా ఒకవేళ ఫినాన్స్ వాళ్ళు లేనప్పుడు మీరు చేశారనుకోండి, వాళ్ళ దృష్టిలో మీరు హీరో అవుతారు, ఫినాన్స్ వర్క్ కూడా చేస్తున్నారని. ఓకే, ఇప్పుడు ఏ రెస్పాన్సిబిలిటీలో ఉన్నాం మనం ఇక్కడ? System administrator. Okay, now we need to go to this inventory responsibility. We can do it from the system administrator also, but we can doing the inventory supervisor. రియల్ టైంలో మీకు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇయ్యడు, ఈ రెస్పాన్సిబిలిటీ ఇయ్యడు మీకు. ప్రొడక్షన్ అసలు ఇవ్వడు, టెస్ట్లోనే ఉంటుంది. ఎందుకంటే ప్రొడక్షన్లో ఇది ఇచ్చినాడు మీరు ఏదైనా చేస్తారు, చిన్న చేంజెస్ కూడా చేయకూడదు ప్రొడక్షన్లో. స్మాల్ ఫుల్ స్టార్ కూడా పెట్టకూడదు. ఓకే, ఆ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇచ్చినా కూడా మీకు ఏమవుతుందంటే గ్రేడ్ అవుట్ ఉంటుంది, ఫుల్ యాక్సెస్ ఉండదు. ఓకేనా? మీరు ఎవరైనా ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి ఫ్రీ టైంలో వచ్చి నా కాడికి వచ్చి రియల్ టైం చూడాలనుకుంటే చూడొచ్చు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ అవి వస్తున్నాడు రెగ్యులర్గా, మిగతా ఎవరైనా వచ్చి రియల్ టైం చూస్తూ ఉంటా అంటే చూడండి. ఓకే, సో నౌ గో టు ది ఇన్వెంటరీ సూపర్వైజర్, దెన్ సెటప్. ప్రతి ఒక్కటి సెటప్లో ఉంటుంది. సెటప్, ఫ్లెక్సీ ఫీల్డ్స్. మీకు ఈ మల్టీఆర్గా ఒకటి కొంచెం అట్లా ఉంటుంది. ఇన్వెంటరీ బాగుంటుంది, పర్చేసింగ్ ఇంకా చాలా బాగుంటుంది, ఆర్డర్ మేనేజ్మెంట్ ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ 2 టాపిక్స్ చాలా వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్. అట్లీస్ట్ ఈ 3లో 2 నేర్చుకునే చాలు మీరు. అన్ని కంపెనీలు ఏం సరే ఒక్కొక్క మోడల్, ఇప్పుడు మన పిల్లలకి అందరికి ఒక మోడల్ ఇస్తారు, 2 మోడల్ కూడా ఎవరికి ఇట్లే. సో కొన్ని కంపెనీలు 2 మోడల్ ఇస్తారు, కొన్ని కంపెనీలు ఒకే మోడల్ ఇస్తారు, కానీ మన అన్నిటికీ రెడీగా ఉండాలి. ఓకేనా? క్లియరా? రజాక్, what is the navigation path? Inventory setups, flexi fields, validation. key segments. క్లాస్లో ఎవరైతే ఫ్రీగా ఉంటారో వాళ్ళకే కోర్స్ వచ్చేది, తొందరగా జాబ్ కూడా వచ్చేది వాళ్ళకే. మీరు పడుకో గమ్మగా ఉంటే ఎవరేం చేయలేరు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి? తప్పు ఇది, ఒక్క నిమిషం. నావిగేషన్ పాత్, Validation sets కదా. ఇన్వెంటరీ సెటప్, Validation. ఫ్లెక్సీ ఫీల్డ్స్, వాలిడేషన్ సెట్స్. ఓకే, వాట్ ఈస్ ద కంపెనీ నేమ్? ఫస్ట్ ఏం చేయాలి మనము? ఏం చేయాలి? కంపెనీ చేయాలి.
సో కంపెనీ అంటే ఏం పెడతాం మనము ముందు పక్క కంపెనీ అంటే చాలా ఉంటాయి కన్ఫ్యూజ్ అవుతారు కదా MS9 కంపెనీ MS9 మీరు రియల్ టైంలో ఎట్లా ఉంటుంది మీకు ఏం మారుతుంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను ఇది కాదంటే నేమ్ మార్చేస్తారు ఇక్కడ వాళ్ళకి ఏ కంపెనీ అంటే ఆ కంపెనీ TCS ఉంది టాటా అని పెట్టుకుంటాడు లేదా ఇంక ఇప్పుడు ఉంటాడు ఇప్పుడు అని పెట్టుకుంటాడు అట్లా ఉంటాయి ఓకే బట్ ఫంక్షనాలిటీ సేమ్ ఉంటుంది MS9 కంపెనీ MS9 ఇలా ఉంటే ఏం చేయాలి చూడండి MS9 కంపెనీ VS అంటే వాల్యూ సెట్స్. Value sets. MS9 కావాలంటే రాస్తుందండి డిస్క్రిప్షన్లో ఏమైనా రాసుకోవచ్చు మనం ఇది ఆప్షనల్ రాయొచ్చు రాకపోవచ్చు వాల్యూ సెట్ మీరు ప్రతి ఒక్కరు రియల్ టైంలో ఎక్సెల్ వేస్తాడు ఎక్సెల్లో కాపీ పేస్ట్ కొడతారు ఏడంతే ఈ వాల్యూస్ అన్ని కాపీ పేస్ట్ కొడతారు నావిగేషన్ పాత్తో సహా ఇచ్చాడు ఎక్సెల్లో సో ఇప్పుడు కంపెనీకి వెళ్ళాలి నావిగేషన్ పాత్ ఎట్టుంటుంది ఫస్ట్ ఇది కిందికన్నా అనుకో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మళ్ళీ ఏడు చూడు మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయండి ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సెటప్ ఫ్లెక్సిఫిల్స్ వాలిడేషన్ సెట్ ఏడే ఉంటుంది మనం ఏం ఓపెన్ చేస్తున్నామో నావిగేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది అబ్జర్వ్ చేసినారు ఎవరన్నా దీన్ని ఫస్ట్ ఇన్వెంటరీకి వెళ్ళాము మళ్ళీ సెటప్కి వచ్చినాము మళ్ళీ ఫ్లెక్సిబిల్స్కి వెళ్ళాము మళ్ళీ వాలిడేషన్కి వెళ్ళాము మళ్ళీ సెట్స్ ఓకే సో ఇక్కడ ఫార్మాట్ టైప్ ఉంటుంది ఫార్మాట్ టైప్ క్యారెక్టర్స్ మ్యాక్సిమం సైజ్ ఒక 6 7 4 ఇచ్చుకోండి లేదా ఫస్ట్ 4 ఇచ్చాను లేదా 6 ఇస్తాను మీరు చూడండి దానికి ఏమైనా ఇష్యూ వస్తే మనం చూద్దాం ఓకే ఇక్కడ ఇండిపెండెంట్ ఈ లిస్ట్ ఆఫ్ LOV అంటారు LOV అంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ డిపెండెంట్ ఇండిపెండెంట్ నన్ను పేర్ ఎన్ని మనం ఇవన్నీ డిస్కస్ చేయాల్సిన అవసరం ఇండిపెండెంట్ తీసుకున్నాం యాక్చువల్గా ఇది మన టాస్క్ కాదు ఆయన కూడా చేయాలి కాబట్టి చూపిస్తున్నాను ఓకే ఏమైంది ఏమైంది వన్ రికార్డ్ Save and sir. One record applied. మళ్ళీ ట్రై టు సేవ్ ఇట్ వాట్ హ్యాపెన్ చేంజ్ చేసి ఎందుకు వస్తుంది అది మనం ఏం చేంజ్ అవ్వలేదు చేయలేదు. సో ఇంకొకటి ఇప్పుడు కంపెనీ డిఫైన్ చేసినాం వాట్ ఈస్ ద నెక్స్ట్ డిపార్ట్మెంట్ వాల్యూ సెట్. డిపార్ట్మెంట్ వాల్యూ సెట్ చేయాలి సో మీరు కావాలంటే ఇక్కడే కర్సర్ పెట్టి క్లిక్ ఆన్ న్యూ కొట్టండి లేదా క్లోజ్ చేసి ఇక్కడ నుంచి అయినా చేయొచ్చు మళ్ళీ MS9 డిపార్ట్మెంట్ వాల్యూ సెట్ క్యారెక్టర్ సేమ్ దాని కూడా ఇది ఇట్లా ఉండి క్యారెక్టర్స్ సైజ్ ఒకటి 5 6 ఏదో ఒకటి ఇచ్చుకున్నాం మళ్ళీ నా ఇష్యూ వస్తే మళ్ళీ చూద్దాం ఇండిపెండెంట్ క్యారెక్టర్స్ ఇండిపెండెంట్ గోయింగ్ టు సేవ్ ఇట్ ఈ సేవ్ అయినా చేయండి Ctrl+S అయినా కొట్టండి మళ్ళీ సేమ్ కర్సర్ హియర్ సెలెక్ట్ ద న్యూ వాట్ ఈస్ ద నెక్స్ట్ అకౌంట్ వాల్యూస్. అకౌంటింగ్ వాల్యూ సెట్ కదా రెడ్డమ్మా చూడు Yes, sir. కంపెనీ డిపార్ట్మెంట్ అకౌంట్ మళ్ళీ హాఫ్ అన్ అవర్లో మళ్ళీ 10 నిమిషాలు రీజాయిన్ అవ్వండి ఎవరి 40 minutesకి ఒకసారి డిస్కనెక్ట్ అవుతుంది అది సో దీనికి ఒక 7 Okay, sir. నేను మళ్ళీ చెప్తున్నాను క్లాసులో ఎంత ఇంట్రెస్ట్గా ఉంటారో అంత తొందరగా జాబ్ వస్తుంది ఇంకా నేను ఇంతకంటే చెప్పలేను ఓకే క్లోజింగ్ నెక్స్ట్ లెడ్జర్ ఇదేమంటున్నాడు సబ్ లెడ్జర్ అకౌంటింగ్ మెథడ్ సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవి చేసినాం ఇవన్నీ ప్రీరిక్విజిట్స్ ఇది అయిపోయింది ఇది చేసినాం కాబట్టి ఇంకేం చేయాలి చార్ట్ ఆఫ్ అకౌంట్ చేయాలి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చేయాలంటే ఏం చేయాలి ఇక్కడికి పోవాలి డిఫరెంట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎనీవన్ కెన్ టెల్ మీ నావిగేషన్ పాత్ సెటప్ చూడండి ఇక్కడ చూడండి ఏముంది ఫస్ట్ ఇన్వెంటరీ సెటప్ కొట్టాం సెటప్ వచ్చిందా సెటప్ ఫ్లెక్సిఫీల్డ్స్ చూడండి సెటప్ ఫ్లెక్సిఫీల్డ్స్ కీ సెగ్మెంట్స్ చూసినారా ఈ సెటప్ ఫ్లెక్సిబిల్స్ కీ సెగ్మెంట్స్ మనం ఎక్కడ పోతున్నాం అనేది నావిగేషన్ పాయింట్ చెప్తుంది సో ఇప్పుడు ఎనీవన్ కెన్ టెల్ మీ వాట్ వీ నీడ్ టు సెలెక్ట్ హియర్ జనరల్ లెడ్జర్ ఏది తీసుకోమన్నా అకౌంట్ ఫ్లెక్సిబుల్ తీసుకోవాలా ఏది తీసుకోవాలి ఎనీవన్ హ్యావ్ ఎనీ ఐడియా వాట్ ఈస్ ద టైటిల్ Accounting. అకౌంట్ ఫ్లెక్సిబుల్ Account flexible. అకౌంట్ ఫ్లెక్సిబుల్ తీసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ మల్టిపుల్ స్ట్రక్చర్ కేఎఫ్ఎఫ్ చూడండి మల్టిపుల్ స్ట్రక్చర్ కేఎఫ్ఎఫ్ అంటే ఇఫ్ యూ క్లిక్ ఆన్ హియర్ యూ కెన్ సీ యూ కెన్ యాడ్ ద న్యూ వన్ ఇఫ్ ఇట్ ఈస్ సింగిల్ స్ట్రక్చర్ కేఎఫ్ఎఫ్ యూ కాంట్ ఏబుల్ టు డూ దిస్ వన్ కేఎఫ్ఎఫ్ మీన్స్ కీ ఫ్లెక్సిబుల్ సెగ్మెంట్స్ ఓకే ఇట్ ఈస్ a మల్టిపుల్ స్ట్రక్చర్ కేఎఫ్ఎఫ్ MS9 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ప్రతి ఒక్కటి కొత్తగా చేస్తున్నాం ఎందుకంటే ఓన్గా బిజినెస్ చేస్తాం కాబట్టి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీరు కావాలంటే సేమ్ ఇదే పెట్టుకోండి MS9
Okay, save it. Put the cursor on save here. ఇక్కడ ఏముంది సెగ్మెంట్స్, ఇక్కడ జస్ట్ ఏదో పది పెడతా కంపెనీ. ఇది ఈ ఏమవుతుంది, సెగ్మెంట్స్ ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు నేను ఒకటి మీకు టెస్ట్ ఇస్తాను, MS9. ఎనీవన్ కెన్ టెల్ మీ వాట్ ఈస్ ద సూటబుల్ ఫర్ దట్ వన్? కంపెనీ వాల్యూ సార్. కంపెనీ అకౌంట్ డిపార్ట్మెంట్, which one is suitable for that one, Chiranjeevi? Accounting, sir. Accounting, yes. అకౌంటింగ్ చేసా. ఇక్కడ మనం ఏం క్రియేట్ చేస్తున్నాం? Yes. Company. But if you are creating the company, then company is the matching. Okay, so save it. See why it is getting the same error. మీకు ఏం చేస్తానంటే నేను ఇష్యూస్ కూడా చేస్తాను. ఇష్యూస్ ఇలా వచ్చింది అనుకో, యూజర్ని క్రియేట్ చేస్తాడు. సో ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ ద వాల్యూ షెడ్, బట్ ఐఎమ్ గెటింగ్ దిస్ ఇస్ ఎర్రర్. ఇది సపోర్టింగ్. ఇప్పుడు మనకి ఏం చూపిస్తాను మీకు? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చూపిస్తున్నాను, అవునా? అలాంగ్ విత్ ఐఎమ్ షోయింగ్ ద సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఆల్సో. ఇప్పుడు ఇప్పుడు మనం చేసేది ఇంప్లిమెంటేషన్. ఇలా ఇష్యూస్ వస్తే అది సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఇప్పుడు యూజర్ ఏం చేస్తాడు, ఒక ఫ్లిప్కార్ట్ ఆర్డర్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. వాడు ఆర్డర్ రాదాడా, లేదా ఐటమ్ ఏదో పెన్ను కొంటా ఉంటాడు, లేదా మొబైల్ కొంటా ఉంటాడు, ఆ మొబైల్ చూపించదు, అది ఇష్యూ. వాడు స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెడతాడు, మెయిల్ పెడతాడు, లేదా టికెట్ రైజ్ చేస్తాడు, లేదా సేవ్ కొట్టిన తర్వాత ఆ సేవ్ కొట్టే ఆర్డర్ రాదు, లేదా నీకు బుక్ కాదు. ఇలాంటి ఇష్యూస్ బోల్డ్ వస్తాయి, ఓకేనా? లేదా ప్రైస్ జనరేట్ కాదు. ఇలాంటి ఇష్యూస్నే సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. సో ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, ఈ ట్రై టు క్రియేట్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ డిఫైనింగ్ ద కంపెనీ, బట్ వెన్ గోయింగ్ టు ట్రై సేవ్ దిస్ వన్, బట్ ఇట్ ఈస్ సిస్టమ్ షోయింగ్ ద వన్ ఎర్రర్. యువర్ లిస్ట్ ఆఫ్ వాల్యూ ప్రాంప్ట్ ఈస్ లాంగర్ దెన్ యువర్ సెగ్మెంట్ సైజ్. దే మే కాజ్ రిపోర్ట్ అండ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ కాలమ్స్ అని చూపిస్తుంది. ఏంది సొల్యూషన్? ఏంది వాళ్ళకి తెలియదు కాబట్టి వీఆర్ ద ఫంక్షనల్ కన్సల్టెంట్, రైట్? సో సి వాల్యూ సెట్ ఏముంటుంది ఇక్కడ, వాల్యూ ఎంత ఇచ్చినా మనం సైజు 4 inch. ఇది సింపుల్. ఇలాంటి అయితే నీకు రియల్ టైంలో చేస్తారు. దీంట్లో ప్రియారిటీ టికెట్లు ఉంటాయి. ఒక level 4 టికెట్ అయింది అనుకో, ఒక నెలైనా చేస్తారు. చల్లానా ఓకే Sir, we mute you. లేదు, ఓకే 8 పెట్టాం. ఇప్పుడు గోయింగ్ టు ట్రై టు సేవ్ దిస్ వన్. ఇప్పుడు చూడండి, ఐఎమ్ గోయింగ్ టు సేవ్ నో యూ కెన్ సీ వీఆర్ గెటింగ్ ఎన్ ఇష్యూ. నో, దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఇష్యూ. ఇది చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇంటర్వ్యూ పర్సన్ ఆస్కింగ్ వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ యూ ఫేసింగ్ మీన్స్ వెన్ యూజర్ ట్రై టు క్రియేట్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అట్ దట్ టైమ్ యూ ట్రై టు సేవ్ ద కంపెనీ, బట్ అట్ దట్ టైమ్ సిస్టమ్ ఇస్ నాట్ టేకింగ్. వాట్ ఈస్ ద ఇష్యూ? ఇట్ టేకింగ్ మోర్ దెన్ లాంగ్ సైజ్ సంథింగ్, ఏదో గుర్తుపెట్టుకొని అది చెప్పండి. సో ఐ ఫైండ్ అవుట్ ద సొల్యూషన్ and resolve the issue and inform to the user. After that, you resolve the incident. Okay, what is the next? Company is completed. What is the next? Department. Okay, 2 మనం దానికంటే ఓకే ఇదే పెడదాం, డిపార్ట్మెంట్. ఓకే, డిపార్ట్మెంట్. సెగ్మెంట్ అనేది స్టోరింగ్, ఎక్కడ స్టోర్ చేస్తున్నాం మన వాల్యూస్ అనేది, ఎక్కడైనా స్టోర్ చేసుకో ఇష్టం. సెగ్మెంట్ 1లో చేసిన, సెగ్మెంట్ 2లో చేస్తాను. సో ఇప్పుడు యూ కెన్ టెల్ మీ ఎనీ వన్. సౌమ్య, నౌ యూ కెన్ టెల్ మీ విచ్ వన్ ఇస్ ద మ్యాచింగ్ ఫర్ దట్ వన్. ఎనీవన్? యోగి, ఎనీవన్ కెన్ టెల్ మీ? Department value set. Department value set. Going to try to save this one. This one also getting the same issue. నేను కావాలనే మీకు చూపించాను. ఎప్పుడైతే మీకు నేను ఇష్యూస్ చేసి చూపిస్తామో అప్పుడు అర్థమవుతుంది మీకు. ఇప్పుడు నేను స్మూత్గా చేసుకుంటే వెళ్ళిపోయినాను, ఒకవేళ మీకు ఇష్యూస్ చేంజ్ చేస్తారు. ఓకే, వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? Accounting. అకౌంటింగ్, వెరీ గుడ్.
సో ఎక్కడైనా సరే ఏ స్టోర్లో అయినా చేసుకోవచ్చు మీరు. సో సెగ్మెంట్ 3 పెట్టాను నేను. లాస్ట్ వన్, వాట్ ఇస్ ద లాస్ట్ వన్? అకౌంటింగ్ ఓన్లీ. దిస్ వన్ ఆల్సో గెటింగ్ ద సేమ్ ఇష్యూ. Okay, now put the cursor on company. Okay, then go to FlexiFields. Okay, here balancing segment value, we need to enable the checkbox. Save this one, put the cursor again back screen, put the cursor again department, click on FlexiFields. Okay, డిపార్ట్మెంట్ కదా, కాస్ట్ సెంటర్ ఉంటుంది చూడండి ఇక్కడ. ఫస్ట్ యూనిట్ ఎనేబుల్ ది చెక్ బాక్స్. సేవ్. ఈ చెక్ బాక్స్ అనుకుంటాం కానీ చెక్ బాక్స్ చాలా వాల్యూ చాలా ఉంటుంది మీకు ఆ చెక్ బాక్స్ల వల్ల. సో మనకు ఇప్పుడు ఒక ట్రైన్ ఉంటుంది. ట్రైన్ అనేది ఒక బాక్సులు ఉంటాయి, నెంబర్ ఆఫ్ బాక్సులు ఉంటాయి. దేని బేచుకొని వెళ్ళిపోతుంటాయి ఇవి. ఒక ట్రైన్ మొత్తం ఒక లైన్లో వెళ్ళాలంటే ఏముంటుంది బాక్స్కు మధ్యలో? జాయింట్స్ చిన్న చిన్న లింకులు ఉంటాయి కదా. సో ఈ చిన్న చెక్ బాక్స్ అనుకొని మనం వదలకూడదు. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఇవే. సో నెక్స్ట్ అకౌంటింగ్ ఏం చేయాలి మనం ఇక్కడ? నేచురల్ అకౌంట్ ప్రతి ఒక్కటి బుక్లో ఉంటుంది. సేవ్ ఇట్. ఓకే సార్ చెప్పమా. సార్ ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా సార్, అంటే అకౌంట్ సెంటరింగ్ అవన్నీ ఎలా తెలుస్తాయి సార్? కంపెనీకి అదొకటి మాత్రమే ఇవ్వాలి, డిపార్ట్మెంట్ అది ఇవ్వాలి అని స్టాండర్డ్ గా ఉంటాయి. మనకు లిస్ట్ ఉంటుంది. మన దగ్గర మెటీరియల్ ఉంటుంది, మెటీరియల్ తీసుకోండి. రియల్ టైమ్ లో కూడా అంటే మన రియల్ టైమ్ లో కూడా సేమ్ అవే ఇవ్వాల్సిందే. సేమ్ మనం చెప్పేదంతా రియల్ టైమ్ అమ్మా. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామో మీకు రియల్ టైమ్ లో అదే ఉంటాయి, యాజ్ తీసుకుంటాయి. ఓకేనా? కానీ ఇది మన వర్క్ అయితే కాదు. సో కానీ నేర్చుకోండి, మీరు ఒకసారి చేస్తే బాగుంటుంది. ఓకేనా? మీరేం మల్టీ టాస్క్ అయినప్పుడే మీకు ఏమవుతుంటుందండి, ఇప్పుడు ఎగ్జాంపుల్కు మీ దగ్గర టాలెంట్ ఎక్కువ ఉంది అనుకో, రేపు రిసెషన్ వచ్చిన ప్రాజెక్ట్లో రిసోర్స్ తగ్గించాలన్నా కూడా మీకు ప్రాబ్లం ఉండదు. మీకు ఆ కోణంలో చెప్తున్నాను నేను. సో మీరు ఇప్పుడు ఎవరైతే నాకు వద్దు అనుకుంటారో ఫినాన్స్కి వదిలేయండి. నాకు అందరూ అన్నీ కావాలనుకుంటారో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అంతా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పేదంతా ఎండ్ టు ఎండ్. మళ్ళీ మీకు నెక్స్ట్ టైం కావాలనుకుంటే మీకు కావాల్సిందే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే సార్. సో క్లోజింగ్ దిస్ వన్. ఇప్పుడు తేజ ఓన్లీ దీని మీదనే చేస్తున్నాడు.